ఎందరు సంతానమో అరచేతిలో రేఖలు చెబుతాయట. దానిని హస్త సాముద్రిక శాస్త్రం అంటారు. ఈ శాస్త్రం ద్వారా మీకు ఎంతమంది సంతానమో తెలుసుకోవచ్చునట. చిటికెన వేలికి కింద వివాహ రేఖకు పైన సంతాన రేఖలు ఉంటాయట. ఇంతకు అవేంటో ఎలా ఉంటాయో కింద చూడండి. హస్త సాముద్రిక జ్యోతిష్యం ప్రకారం మీకు ఎంతమంది పిల్లల్లో చెప్పవచ్చు. అరచేతిలోని చిటికెన వేలి కింది భాగంలో బుధగ్రహం ఉంటుంది. ఇది పుట్టబోయే సంతానం గురించి తెలుపుతుంది. సంతాన రేఖ ఎలాంటి అడ్డంకులు లేకుండా తిన్నగా ఉంటే పుట్టబోయే పిల్లల జీవితాలు ఆటంకం లేకుండా సాగిపోతాయి. అలా కాకుండా అస్తవ్యస్తంగా ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చేతిలో బుధగ్రహ రేఖ పొడుగ్గా ఉంటే ఎక్కువ మంది అంటే నలుగురు కంటే ఎక్కువ మంది పుడతారు. వీరిలో బాలికల కంటే బాలురే ఎక్కువ ఉంటారట. అలాగే వీళ్ళు ఉన్నత విద్యావంతులే కాకుండా సభ్యత కలవారై ఉంటారట. ఇంద్రగ్రహానికి చెందిన రేఖ పొడవుగా ఉంటే ఒక్కరు మాత్రమే పుడతారట. బిడ్డ సుగుణాలతో పాటు బాధ్యతాయుతమైన వ్యక్తిగాను వ్యవహరిస్తాడట. అరచేతిలోని సంతాన రేఖ బలంగా ఉంటే పిల్లలకు తల్లిదండ్రుల నుంచి ప్రేమానురాగాలు మెండుగా లభిస్తాయి. అలాగే సంతాన రేఖల్లో ఒక రేఖ స్పష్టంగా కనబడితే పిల్లల్లోని ఒకరిని మీరు ప్రత్యేకంగా చూస్తారు. వారికి మరింత చేరువవుతారు. భార్యాభర్తలో ఎవరో ఒకరికి అరచేతిలో సంతాన రేఖ లేకపోయినా పిల్లలు ఉండరని అనుకోకూడదు. భార్య లేదా భర్త అరచేతిలో సంతాన రేఖ ఉంటే ఆడపిల్లలు పుడతారు. చేతి రేఖలు కూడా పిల్లల లక్షణాలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. సంతాన రేఖ విశాలంగా ఉంటే వీరికి మగబిడ్డ పుట్టే అవకాశం ఉంది. అరచేతిలో రేఖలు బాగా ఇరుకుగాను ఒకదానికొకటి సమాంతరంగా సాగితే వీరికి పుట్టే బిడ్డ ఆడపిల్ల అవుతుంది. సంతాన రేఖలు స్పష్టంగాను బలంగాను ఉంటే పుట్టే పిల్లలు బలవంతులు, సంపూర్ణ ఆరోగ్యవంతులు. సంతాన రేఖలో ఒకటి పొడుగ్గా లేదా స్వచ్ఛంగా ఉంటే వీరి పిల్లల్లో ఒకరు తల్లిదండ్రులు వారి సోదరులకు ప్రియమైన వారుగా ఉంటారు. భర్త చేతిలో సంతాన రేఖలు స్పష్టంగా కనపడితే ఇలాంటి వాళ్ళు గొప్ప తండ్రిగానో పిల్లలను అమితంగా ఇష్టపడే వ్యక్తిగానో ఉంటారు. అరచేతిలోని సంతాన రేఖలు వంకరగానో అడ్డంకులు ఉంటే పుట్టే సంతానం బలహీనంగా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.